హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నాది నందిపల్లి సార్, పెదగోల్కొండ పక్కన సార్. ఓకే. ఎంతుంది వ్యవసాయం? వ్యవసాయం నాకు 2 ఎకరాలు ఉంది సార్. రుణమాఫీ అయిందా మరి? రుణమాఫీ నేను పోయినసారే కట్టేసిన సార్. పోయినసారే కట్టేసారు. ఇప్పుడు అప్పులు తెచ్చి కరగటి చేసి దున్నిచ్చి నాటేసి మొత్తం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మందులకి డబ్బులు లేవు. ఓకే. రైతు భరోసా ఎప్పుడు పడతాయి సార్? ఇది మరి అడగపోయినావు రేవంత్ రెడ్డిని? మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్. ఎవరిని అడగాల? సబితా మేడంని అడిగితేనేమో అవుతుంది అవుతుంది అని అదే లేవు ఒకటి. సార్ని అడిగితేనేమో అవుతుంది, నీ ఒక్కరికి ఉందా అందరికి ఉంది అది ఇది అంటారు. మరి ఆడ అధికారులు ఏమంటున్నారు? ఈ అప్పులు తెచ్చి నేను పరిచయం అయిపోయినా సరే అప్పులు దమ్ దమ్ చేసేస్తారు. ఎంత అప్పు తెచ్చినావు? నేను 20,000 తెచ్చినా సార్. 20,000 తెచ్చినావు. మరి అక్కడ వ్యవసాయ అధికారులను ఏమన్నా అడిగినావు ఎప్పుడు ఎత్తారు ఏం కథ అని? అడిగినా ఇక గవర్నమెంట్ చెప్పని కదా, మనం నేనేం చేయాలి అది ఇది అంటారు. ఓకే. కలెక్టర్ సాబ్ దగ్గర పోకపోయినావు మారు? అంతా వాళ్ళ ఎవరు పట్టించుకోరు సార్. ఆడికి పోతే ఎవరు పట్టించుకుంటారు అది? అంతే అంటావు. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి సార్? మీ లెక్క ప్రకారంగా ఎప్పుడు వస్తాయి సార్? అది ఏ స్టార్ట్ ఉన్నాడానే నీకేమన్నా అనిపించింది అట్లే? నాకు కాదు సార్, మీ ప్రెస్ లో కదా, మీడియా కదా, ఫస్ట్ మీకే తెలియాలి. వేస్తే మంచిదే కదా. ఇప్పుడు మీతోనే సార్. నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఏదలుచుకుంటే ఎప్పుడో వేసేది, ఇప్పటి వరకు వేయలే కదా. ప్రభుత్వం దగ్గర ఒక మాట ప్రభుత్వానికి దగ్గరికి పోవాలంటే మా మాట ఎట్లా పోతాయి సార్? మీ మాట అయినా పోతుంది. అందుకే కదా అందుకే నేను ఏం చేసిన, అందుకే నీతో లైవ్ లో మాట్లాడిస్తున్నా. మరి రేవంత్ రెడ్డి అన్న వింటాడు కదా కనీసం. అవును సార్, వింటారు సార్. వినాలి సార్, తప్పదు సార్ అది. ఎందుకంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. ఇక మందులు పడకపోతే మరి కష్టం సార్. ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయి, బాగానే వర్షం కూడా పడుతున్నాయి. ఇక నీళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక మందులకి డబ్బులు లేవు. ఓకే. వేస్తే మంచిదే కదా. అవును సార్. జర చెప్పండి సార్, మీ గవర్నమెంట్ తో చెప్పండి సార్. ఇగో నీకు లైవ్లనే చెప్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇగో రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అట ఏరి కష్టాలలో ఉన్నాడు. ఓకేనా? చాలా కష్టాల్లో ఉన్నారు సార్. థ్యాంక్స్ సార్. ఓకే. ఓకే. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మురళి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే. మీకు రైతు రుణమాఫీ అయిందా అండి? కాలేదండి ఇంతవరకు. అది ఎప్పుడు అవుతుందండి? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2. ఎంత ఉంది లోను? 1,30,000 దాకా ఉంటుంది. ఏమంటున్నారు బ్యాంకర్స్ కానీ అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్? నెక్స్ట్ విడతలో ఆగస్ట్ 15th మళ్ళీ చేస్తా అన్నారు కదా. అవునవును. ఈ లోపు అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. మొన్న బ్యాంకులో ఆధార్ కార్డులో ఎడితే ఇచ్చి వచ్చామండి. ఓకే. అవుతుంది అన్నారు. ఇంతవరకు కాదు. అసలు అవుతుంది అండి కాదు అసలు అది? ఇక అది మనం వేచి చూడాలన్నా. ఎందుకంటే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు కదా 15వ తారీఖు. కాదంటే ఇప్పుడు సమస్యలు ఎట్లున్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలవాలని పబ్లిక్ కాల్స్ నేను తీసుకుంటున్నాను. అదే కానీ అసలు ఇన్ని రోజులు అండి, అసలు ఆగస్టు 15 అంటే 3 రోజులు పోలేదు. ఇంకెప్పుడు రోజులు అసలు అవుతుందా కాదా? వీటి మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు చాలా మంది. అసలు అది లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేదు అసలు ఇంతవరకు. అవును. ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టుంది గవర్నమెంట్. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమున్నదండి, మీరు ఖమ్మంలో చూస్తే పొంగులేటి తప్పితే వేరే హవానే కనపడలేదు. పొంగులేటి చేయట్లే మరి? అదే చెప్పట్లేదండి. ఇక్కడ ఒక్క పేరు పట్టుకుని వెళ్ళాడుతున్నారు కానీ మీ జిల్లా మొత్తం పేరే ఉంది కానీ అసలు పని లేదు. ఓన్లీ పొంగులేటి పేరు వినబడుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పని లేదు. ఎందుకు చేశారు, ఎందుకు అది ఏమర్థం కాదు. ఓకే. థ్యాంక్ యూ అన్న. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? సార్ నా పేరు సలీల్ పాషా సార్. నేను వరంగల్ నుంచి సార్. వరంగల్ నుంచి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? సార్ నాకు ఎకరం ఉంది సార్. ఎకరం ఉందా? రైతు రుణమాఫీ అయిందా? కాలేదు సార్. నేను లాస్ట్ ఇయర్ 46,500 తీసుకున్నా సార్. 46,500 తీసుకున్నారు. ఓకే సార్. తీసుకుంటే దాన్ని లాస్ట్ మంత్ రెన్యువల్ చేసిన దాన్ని. ఓకే. రెన్యువల్ చేసిన తర్వాత మా రుణమాఫీ అనేది రాలేదు సార్ మాకు. మరి ఏమంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అక్కడ మీ దగ్గరికి సంబంధించిన బ్యాంకర్స్? సార్ అక్కడికి వెళ్తే సార్ నాది మ్యారేజ్ 2008లో మ్యారేజ్ అయింది సార్. ఓకే. 2011లో రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే మా వైఫ్ పేరు మీద రేషన్ కార్డు వచ్చింది. ఓకే. వస్తే అందులోకి వెళ్ళి మా మదర్ దాంట్లోకి వెళ్ళి నా రేషన్ కార్డు కట్ చేసిల్లు కానీ నా వైఫ్ దాని మీద రేషన్ కార్డులో ఎక్కియలేదు సార్. నాది అట్లా ఎక్కియలేదు సార్. 2011లో ఎక్కియలేదు. అప్పుడు నేను సౌదీలో ఉన్నా సార్. అప్పుడు ఇక్కడ లేని. ఓకే 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 సార్ అట్లా ఉంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుండి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా సార్.
ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే రేషన్ కార్డులో పేరు లేదని అంటారు సార్ వాళ్ళు. ఓకే ఓకే ఇప్పుడు బ్యాంకర్లు చేస్తారట్నా చేయరట్నా? సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు మాకు ఇంకా గైడ్ లైన్స్ ఏమి రాలేదు అని వాళ్ళు అంటారు. ఇక్కడ లైవ్ చూస్తేనేమో ఇంటింటికి అధికారి వచ్చి చేస్తారా అంటే ఎప్పుడు చేస్తారో ఎన్నటికి చేస్తారో దానికి. ఈ అధికారి ఏమంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమంటాడు? మా దగ్గర గైడ్ లైన్స్ ఏం రాలేదు అని చెప్పి అంటారు. మా మదర్ వాళ్ళది రేషన్ కార్డ్ జిరాక్స్, మా వైఫ్ ది రేషన్ కార్డ్ జిరాక్స్ అవన్నీ పట్టుకుని వెళ్ళిన వాళ్ళ దగ్గరికి. ఓకే మా మదర్ దాంట్లోకి వెళ్ళి 2011లోనే కట్ చేసి సార్ నాది దీంట్లో ఎక్కియలేదు